నమస్తే వల్ల ఎరికే కదా నేనెవలో నేను మీ 690 పాపనని ఇవాళ మీకోసం కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మరి అయ్యేందో చక్కా పోయి చూద్దాం పారి. ఇగోనుల్లా ఇవాళ మౌని అమావాసని కుంభమేళలో మస్తు జనం వచ్చిర్రుల్లా. ఇక నిన్న దగ్గర 10 కోట్లకు పైన వచ్చిర్రు అట జనం. మరి 144 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నది కదుల్లా. ఇక అందుకనే పుణ్యస్నానాల కోసం పోతున్నారు మరే. అందుకే ప్రపంచం మొత్తం నుంచి రోజు మస్తు పబ్లిక్ వస్తున్నారు అట. ఇంకా 200-300 ఏళ్ళ కింద నాటి సాధువులు కూడా ఇవాళ వచ్చి ఆడ తానాలు చేసిపోతారని అక్కడ చరిత్ర చెప్తున్నారు అటుల్లో. ఇక ఆడ తొక్కిదలాటలా మస్తు మందికి దెబ్బలు తాకినాయి అటుల్లా. జర మనం ఒక 1000 మందిలో ఉంటేనే తొక్కిసలాటలు ఆడుతుంటాం. ఇక మరి కోట్లల్లో ఉన్నోళ్ళ మరి తొక్కిసలాట కాదా? జర పోయిన వాళ్ళు కూడా జర నిమ్మలంగా పోయినారు కానీ సుమి జర జాగ్రత్త మరే పైలం. అబ్బాబాబా ఎక్కడి పబ్లిక్ ఉష్కేస్తే రానంత జనం వచ్చిర్రుల్లా. నిన్న ఇయ్యాలనే 10 కోట్లకు పైన వచ్చిరంటే మామూలు ముచ్చటానుల్లా. ఇంకా రేపు ఎల్లుండి అయితే ఇంకో 10-20 కోట్ల మంది వస్తారని అక్కడున్న పెద్దసార్లు అంచనా వేస్తున్నారుల్లా. ఇగోనుల్లా మనం కూరగాయలు పండ్లు పూలు కావాలంటే ఏడి పోతాం ఉల్లా మార్కెట్కే కదా. ఇక అదే మార్కెట్ లేకుంటే ఏడి పోతాం ఉల్లా. గదేంది పాపనకేమైనా గుబులుగుట్ల పుట్టిందా గట్ల మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అసలు కదే కాస్తున్నోళ్ళు ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు కాడ జరిగిందాట. యో పాలి మీరు కూడా చూడుర్రి సుమి. చిన్న శిరాపరల మీద కొంచెం కూడా కనికరం లేకుండా మున్సిపల్ సిబ్బంది మాత్రం చెప్పినా వినకుండా ఆ గుడిసెలన్నీ పీకేస్తున్నారులా. ఈ గుడిసెలే కాదు సారు పెద్దోళ్ళ మీద చూపిర్రు సారు. మీ కోపం ఏమైనా ఉంటే అంతేగాని వీళ్ళ మీద చూపిస్తే ఏమొస్తుందిలా అని అనుకుంటున్నారు అక్కడున్న ప్రజలు. న్యాయం జరగాలి, మనకు న్యాయం జరగాలి.
ఇగోనుల్లా ఈ మధ్య కాలంలో బిల్డింగులు తినే మిషన్ వచ్చి హైదరాబాద్ ప్రజల గుండెల గుబులు పుట్టిస్తుంది పోండ్రి. ఏం చెప్పబెట్టకుండా ఏం చూపించినా చూడకుండా బందోబస్తు పెట్టుకొని కూలగొడుతున్నారు పోండ్రి అని ప్రెస్ క్లబ్లా చెప్పుకుంటూ వచ్చిండుల్లా మన నల్లమల్లారెడ్డి సారు. మరి మీరు కూడా ఓ తూరి చూడురు సుమి. ఇట్లా ఎవరో కంప్లైంట్ ఇచ్చిందని మాకు తెలియకుండా మేము ఎంక్వైరీ చేసామని చెప్పి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులో మేము జవాబు రాసినాము. జవాబును ఖాతరు చేయకుండా మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా మేము ఆల్రెడీ రాసినాము, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీకు ఇచ్చినాం సార్, ఇది మా పట్టాభూమి అని మేము చెప్పినాము. అయినా కూడా ఆ నోటీసులు ఇచ్చింది కూడా వేరే పట్టాభూమి లేదు, ఓన్లీ మా ఇంటి దగ్గర ఒకటి ఉంది, ఎక్కడో చిన్న రోడ్లు ఉన్నాయి అప్పటి వరకే. అయినాక మా దగ్గరకు వచ్చిండు ఒక నెల రోజుల తర్వాత. అప్పుడు నేను దూరలేదంటాడు, ఏది మీరు ఇచ్చింది నేను చూడలేదన్నాడు. చేసి పక్క ఆఫీసర్ చెప్పిండు అది నాకు ఇవాళ పుట్టప్ చేయన్నాడు. అంటే నెల రోజుల నుంచి ఆయన చూడకుండా మొత్తం అది వచ్చిండు. వచ్చిన తర్వాత మేము ఎందుకంటే డౌట్ పడి హైకోర్టుకు పోయినాం. హైకోర్టుకు పోతే హైకోర్టు ఆర్డర్ ఇచ్చినాక హైకోర్టు ఆర్డర్ను కూడా కేర్ చేయకుండా అదేమైందంటే ఫ్రెష్ హియరింగ్ పెట్టమన్నాడు. హియరింగ్లో మా మాట వినలేదు. మేము ఇంత పెద్ద కట్ట డాక్యుమెంట్స్ తీసుకొని పోయినాం. ఇట్ ఇస్ నాట్ బాదర్, ఇట్ ఇస్ నాట్ అలో మీ, స్నబ్డ్ మీ అంటే నేను లేచి మాట్లాడుతుంటే కూర్చోబెట్టిండు. అది సీసీగా ఇవి ఉంటాయి, వీడియోస్ ఉంటాయి అక్కడ. అయితే తర్వాత మళ్ళా సడన్గా అంటే సాయంత్రం 23 సాయంత్రం 6 గంటల దాకా నడిచింది అది. తర్వాత పొద్దున వచ్చి ఇది తప్పు చేసిన అని ఉత్తరం రాసుకుందాం అనుకుంటుంటే వాట్ దట్ డన్ వాస్ ఎంతమంది 100 మంది అంటే ఒక స్పెషల్ పోలీసు, ఇంకో పోలీసు, ఒక 10-15 బుల్డోజర్స్, తర్వాత జేసీబీలు అన్నీ వచ్చి నా ఇంటి చుట్టూ కట్టుకున్న కాంపౌండ్ వరకు కూలగొట్టిపోయింది. నా పట్టా ల్యాండ్లో కూలగొట్టిండ్రు. తర్వాత మిగతా ల్యాండ్లో కూడా నోటీస్ ఇవ్వని ప్లేసులలో కూడా కూలగొట్టిపోయింది. హైకోర్టు ఆర్డర్ను ఖాతరు చేయలేదు. దీని వెనుక రాజకీయమైన ప్రేరేపణ ఉన్నది అనేది నేను అనుకుంటున్నా. నేను ఐడెంటిఫైడ్ ఆల్సో, ఐ డోంట్ లైక్ టు రివీల్ ది నేమ్. తెలంగాణ ఉద్యమం అంటే ఎక్కువ గుర్తొచ్చేది ఎవరుల్లా, మనం అందరం తలుచుకునేది ఎవరు, ఉద్యమాలు చేసిన ఉద్యమ పాటలు పాడిన గొంతు మన గద్దర్ అన్నదే కదుల్లా. గట్లాంటిది మన కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు గద్దర్ అన్న గురించి అట్లా మాట్లాడతామని ఇక అగ్గి మీద గుగ్గిలమైండులా కాంగ్రెస్ పిసిసి మహేష్ సారు. మరి అదేందో నేను చెప్పేదానికంటే మీరు చూస్తేనే మంచిగా ఉంటుంది సుమి. మరి వారి ఒక పాలు చూద్దాం. యుద్ధ నౌక గద్దర్ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. గద్దర్ యొక్క త్యాగం మర్చిపోయి తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రని మీరు మర్చిపోయి వారిని కించపరిచే విధంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మీ వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాల్సిందిగా నేను చెప్తా ఉన్నాను. పద్మ అవార్డులు అనేవి బీజేపీ భావజాలము, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ భావజాలంకి ఇవ్వాలని మీరేమైనా కొత్తగా రాజ్యాంగంలో వెసులుబాటు చేసుకున్నారా? ఇవి పార్టీలకు అతీతంగా సమాజంలో సేవ చేసిన వ్యక్తులకు ఇవ్వాల్సిన పద్మ అవార్డులు కూడా మీరు పార్టీ రంగు పోయడం వల్ల వాటి విలువను తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజా యుద్ధ నౌక పిలుపడే గద్దర్ గారు మీరు అవార్డులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల మనసులో స్థిరస్థాయిగా ఉండిపోతారు. ఆనాడు సాక్షాత్ ప్రధానమంత్రి గారు గద్దర్ని ప్రశంసించిన సందర్భం మర్చిపోయినట్టున్నారు సంజయ్ గారు. చాలా మంది బీజేపీ నాయకులు తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ పాడిన పాట, కట్టిన గజ్జ వల్ల తెలంగాణ వచ్చింది అని ప్రశంసించినటువంటి మాటలు, ఆలింగనం చేసుకున్న సందర్భాలు మర్చిపోయినట్టున్నారు. ఇవాళ గద్దర్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ప్రతి వ్యక్తి ఒక గుండె గాయపడతా ఉంది. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి మీ వెనుకి పోతుందని భయంతో ఇట్లా దిగజాడు మాట్లాడుతా ఉన్నారో ఇది శ్రేయస్కరం కాదు అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. గద్దర్ని మీరే గారు ఈ రాష్ట్రంలో యావత్ 2 తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆదర్శిస్తున్నారు, అభిమానిస్తా ఉన్నారు. లెఫ్ట్ భావజాలం గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఇవాళ ఎంతో మంది కారు సేవకుల్ని కాల్చి చంపిన వ్యక్తులకి పద్మ అవార్డు ఇచ్చినట్టు సందర్భం. ఇవాళ లెఫ్ట్ భావాల గురించి మాట్లాడుతున్న మీరు
మీ పార్టీలో లెఫ్ట్ బావాలని వ్యక్తులను ఎంతమందిని చేర్చుకున్నారో అది మీకు తెలియదా అనే మాట కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ పార్టీలకు అతీతంగా అవార్డులు ఇచ్చుకున్న సందర్భంలో దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం అయితే బండి సంజయ్ గారు చేస్తున్నారో అది స్థాయికి తగదనే మాట, ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తూ చూసిరు కాదులా ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు. మళ్ళీ రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండరు 6 9 టీవీ.